హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆదేశాలను తూచా తప్పకుండా స్పీకరు మరి ఈరోజు అమలు చేయాలి. కానీ ఈరోజు ఈ రెండు పార్టీల నాటకాలు, ఈ రెండు పార్టీల పార్టీ ఫిరాయింపులు, ఈరోజు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాల దిగదార్చిందో, నైతిక విలువలను పతనం చేశారో మనం చూస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపులను ఏ రకంగా రెండు పార్టీలు ప్రోత్సహిస్తా ఉన్నారో మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అదేవిధంగా నేను సర్పంచులను కోరుతా ఉన్నాను. అనేక రకాల ఒత్తిళ్లు వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను సర్పంచులను కోరుతా ఉన్నాను. అనేక రకాల ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నము పాలక పార్టీ వస్తుంది. ధైర్యంగా నిలబడండి. భారతీయ జనతా పార్టీ సర్పంచులు అందరికి కూడా అండగా నిలబడుతుంది. సర్పంచులకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఆ గ్రామాలలో రావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2 సంవత్సరాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 రూపాయి ఇవ్వలేదు. కానీ నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం మరి ప్రధానమంత్రి సడక్ యోజన, రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, ఇతర అనేక రకాల అభివృద్ధి కానీ, అనేక రకాల సబ్సిడీ ద్వారా పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మరింత సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తుంది. మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్ని గ్రామాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. ఆ దిశలో విశ్వాసంతో ముందుకుండండి. వచ్చేటువంటి ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూశారు. ఏ రకంగా కుటుంబ పాలనను, ఏ రకంగా అవినీతి పాలనను, ఏ రకంగా దిగజాడు రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ చేసిందో మనం చూసాం. మళ్ళీ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం లాగానే, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ లాగానే ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. అందుకే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దృష్టి పెట్టుకొని ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వచ్చేటువంటి రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీలో చేరాలని, బీజేపీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీని ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, వచ్చేటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అన్ని మండలాలలో అన్ని జడ్పీటీసీలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడతారు. అన్ని ఎంపీటీసీలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉంటారు. ప్రతి కౌన్సిలర్ సీట్లో బీజేపీ జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమలం గుర్తు పేరు మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంటింటికి తిరుగుతారు. కాబట్టి బీజేపీని ఆశీర్వదించండి. ఈ రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి మరి బీజేపీగా సర్పంచులను గెలిపించినటువంటి ప్రజలకు, పనిచేసినటువంటి కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, మరి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్స్గా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.